వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి. ఆత్మరక్షానమ పాపశిక్షానమో విశ్వకర్తానమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాదినాథ మహాభూత భేదంబులం నీవయై బ్రోవుమెల్లప్పుడున్ భాస్కరా హస్కరా. ప్రకృతి సమతుల్యత మరియు లోక కళ్యాణం కోసం పూర్వం నుండి మన పూర్వీక ఋషులు చిత్తశుద్ధితో ఆచరించిన యజ్ఞయాగాది క్రతువులలోకెల్లా అత్యంత ముఖ్యమైనది అతిరాత్ర మహాయాగం ఒకటి. 12 రోజులు రాత్రి పగలు నిర్విరామంగా నిర్వహించే క్రతువే ఈ అతిరాత్రం. ఈ శ్రౌత యజ్ఞ క్రియాక్రతువు చాలా ప్రాచీనమైనదిగా పేర్కొనబడి ఈనాటి వరకు ప్రశస్తమైనది. ఈ క్రతువు యొక్క క్రియను ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదములలో వర్ణింపబడినది. అగ్నిస్తోమము లేదా సోమయాగము నిర్వహించేవారిని నంబూద్రులంటారు. ఈ సోమయాగం 6 రోజులు పగలు రాత్రి నిర్వహించబడుతుంది. అగ్నిచయనమనే యాగం 12 రోజులు రాత్రి పగలు నిర్వహింపబడుతుంది. నంబూద్రులలో కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ అతిరాత్ర యాగమును నిర్వహించడానికి అర్హత ఉన్నది. ఈ కొద్దిమంది అతిరాత్ర యాగాన్ని ఎన్నో సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వస్తున్నారు. తపస్సంస్థ వారు ఈ యాగ నిర్వహణకి కేరళ నుండి ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పిస్తున్నారు. The family of the Yajamana, and as a family ritual. Now it cannot be done by or the expenses cannot be met by a family, so a sponsorship is very necessary. This has to be retained, otherwise we have lost several forms of rituals, and its significance also is lost. Such a ignorance cannot be repeated. The retention of this old tradition is very urgent, very needed. Otherwise it will completely lost forever. The land with some specific esoteric currents becomes the dais of Mahattakarammas, the divine events. Sugapuram is a land endowed with the memory of such a great event. It was here Suga, the son of Vedavyasa, spent a long time in penance. It is quite natural that Panyal, a rural area under this village constellation, has been selected as the Veda land. Hyderabad Kesaragutta and Sartaja, Churuka, Chivale, Balan Valley, Aljatra,
നടത്താൻ ചെയ്യുക. അതിനാണ് 19 കൂടി കൂടിയിട്ടുള്ളത്. ഏപ്രിൽ 13 മധുമനിഷ്യേ മധുജനിഷ്യേ മധുവക്ഷ്യാമി മധുവദിഷ്യാമി മധുമതീം ദേവേഭ്യോ വാചമുദ്യാസം ശുശ്രൂഷേണ്യാം മനുഷ്യേഭ്യസ്തം മഹാദേവാ അവന്തു శోభాయైరరోనుమదందు. ఈ ఉత్కృష్ట సోమయాగాన్ని అత్యంత నిష్ఠాగరిష్ఠులుగా నిబద్ధతలకు లోబడి ఉపాసకులయుండి దశాబ్దాలుగా కఠోర దీక్ష వహిస్తున్న బ్రహ్మశ్రీ చెరుముక్ వల్లభ సోమయాద్రి యజమానులుగా వ్యవహరిస్తూ నిర్ణీతమైన నిబద్ధమైన ప్రామాణిక కొలతలతో నిర్మింపబడిన యాగశాలలో వివిధ ఆకృతులతో ప్రత్యేకమైన మట్టితో తయారు చేసిన పెద్ద పెద్ద ఇటుకలతో గరుడ పక్షి ఆకృతిలో చితి అనబడే హోమవేదికను ప్రతినిత్యం వేద మంత్రములతో ప్రత్యేక క్రియతో రోజుకొక వరుస చొప్పున 5 రోజులలో 5 వరసలతో నిర్మాణం చేసి నిపుణులు నిష్ఠాపరులైన వారిచే ప్రకృతి రూపమున విధి మనకు ప్రసాదించిన వివిధ వృక్షజాతులకు చెందిన చెక్కతో మరియు మట్టితో నిర్ణీత ప్రమాణములతో వివిధ ఆకృతులలో చేయబడిన పాత్రలు మరియు ఇతరత్ర అనేక యాగ సంభారములతో అతి దుర్లభమై బహు అరుదుగా లభించే సోమలతను కేరళకు చెందిన రాజవంశీయుల నుండి నియమావళిని అనుసరిస్తూ స్వీకరించి సోమరసాన్ని తయారుచేసి వినియోగించి యోగ ప్రక్రియను భగవత్ ప్రీతికరంగా మనోజ్ఞంగా ప్రజారంజకముగా కన్నుల పండువగా సశాస్త్రీయ విధి విధానాలతో నిర్వహించి మనకు ఫలితాన్ని ప్రసాదింపజేస్తారు. అతిరాత్రం 2013 12 రోజుల పాటు నిరంతర వేదనాదాల నడుమ సాగే ఈ క్రతువు విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం శ్రీ కేసర రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపాన 2013 ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 24 వరకు జరగనున్నది. హైదరాబాదుకు సుమారు 25 కిలోమీటర్ల దూరాన గల కీసరగుట్ట చిన్న చిన్న కొండలతో, లోయలతో ప్రశాంతమైన వాతావరణంలోనున్న దివ్యక్షేత్రం. ఎన్నో పౌరాణిక చారిత్రక విశేషాలు కలిగిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు పరమశివుడే శ్రీ రామలింగేశ్వరునిగా అవతరించాడని ఐతిహ్యం. క్రీస్తు శకం 4-5 శతాబ్దాలలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండిన వంశరాజులకు రాజధానిగా విలసిల్లింది ఈ కేసరగుట్ట. ఆ రాజవంశానికి చెందిన 2వ మాధవవర్మ ఈ క్షేత్రంలో 11 అశ్వమేధయాగాలు నిర్వహించినట్లు చారిత్రక శాసనాల ద్వారా ఆధారాలు తెలియజేస్తున్నాయి. స్వామియే శరణమయ్యప్ప, ఓరో యజ్ఞ భగవానికి జై. ఈ యొక్క యుగంలో ప్రతి మానవుడు, డబ్బు ఉన్నవాడు లేకున్నవాళ్ళు, చదివినవాడు చదువు లేకున్నవాడు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రతి వాడు మానసికంగా బాధపడుతూ ఉన్నారు. లోక కళ్యాణం కోసం అతి విశేషమైన, అతి శ్రేష్టమైన ఈ యొక్క అధిరాత్ర యాగం చేయబోతున్నారు. ఈ యొక్క యాగం చేస్తే మన ఆంధ్రదేశం కానీ, భారతదేశం కానీ, ప్రపంచం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని ఈ యొక్క యాగం చేస్తున్నారు. మహా దివ్యమైన ఈ యాగంకు స్వాములు, భక్తులు అందరూ వచ్చి దీనికి ఒక యాగం పెద్ద ధ్యానం పెడతారు. సుమారు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిరాత్ర యాగం వాతావరణ కాలుష్యాన్ని నివారించటంలోనూ, సస్య సమృద్ధిని కలిగించటంలోనూ, భూమిపైన విషవాయువులను నిర్మూలించటంలోనూ హితోధికంగా ప్రభావం చూపినట్లు ఇంతకుముందు జరిగిన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 1975లో కేరళలోని త్రిశూర్ జిల్లా సమీపంలో పంజాల్ అనే గ్రామమునందు అతిరాత్రం జరిగింది. ఫ్రిడ్జ్ స్టాల్ అనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఆచార్యుల నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధనలు నిర్వహించి విషయాలను సాధికారికంగా రుజువు చేశారు. 2011 సంవత్సరంలో తిరిగి అదే ప్రదేశంలో జరిగిన అతిరాత్రంపై కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రొఫెసర్ శ్రీ విపిఎన్ నంబూద్రి గారి ఆధ్వర్యంలో శాస్త్రజ్ఞులు ప్రయోగాలు జరిపి ఈ యాగ నిర్వహణ పర్యావరణంపై, పంటలపై సానుకూల ప్రభావాన్ని చూపినట్లు కనుగొన్నారు. మన ప్రకృతిని, పర్యావరణాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దుకోవటం, ప్రకృతిలోని సమతుల్యతను కాపాడుకోవడం మన కర్తవ్యం. ఇందుకు అతిరాత్రం ఎంతగానో తోడ్పడుతుంది. వసంతే వసంతే యజేత ఇది ప్రమాణం అనుసృత్య ఏవ వయం అతిరాత్ర విశేషం కుర్మః. తత్ర సర్వవిధ యజ్ఞవిధానేషు
अग्रिम एव अतिरात्र इति सर्वैः सुविदितम्। अत्र सप्तविध सोमयज्ञाः वर्तन्ते। तदेवम् अग्निष्टोमः, अत्यग्निष्टोमः, मुख्यं, षोडशी, वाजपेयम्, अतिरात्रम्, अब्दोर्याम् इति। तत्र सर्वेषु यज्ञेषु श्रेष्ठतमः अयम् अतिरात्रः इत्यनेन कारणेन वयम् अत्र आन्ध्रप्रदेशेषु केरळीयसम्प्रदाय कुर्मः। तस्मात् अस्मिन् यज्ञे सर्वे जनाः सुखिनः भविष्यन्ति इति वयं मन्ये। తపస్ అంటే తాత్విక హైందవ ఆచార ప్రచారక సమితి అతిరాత్రం అనే సోమయాగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇంతటి మహత్కార్యం ఏ ఒక్కరి వలనో జరిగేది కాదు. దైవానుగ్రహానికి పురుష ప్రయత్నం తోడు కావాలి. ఇట్టి సత్సంకల్పానికి పెద్దలు, పిన్నలు అందరూ తమ వంతు సహాయాన్ని, సహకారాన్ని అందించాలని ఆపేక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దాతృత్వంతో, సహృదయంతో స్పందించి మీ తోడ్పాటును ధన, వస్తు, సేవా రూపంలో అందించి కృతార్థులు కండి. దాతల పేర్ల వివరాలు తపస్సంస్థ కార్యక్రమాల్లోనూ వెబ్సైట్లోనూ ప్రకటింపబడతాయి. ప్రతిరోజు తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఉచిత భోజన సదుపాయాలతో పాటుగా సుమారు 10,000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కూడా తపస్సంస్థ వారు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు జంట నగరాల వివిధ ముఖ్యమైన ప్రదేశాల నుండి 200కు పైగా బస్సుల ద్వారా రవాణా సౌకర్యం భక్తులందరూ పొందవచ్చును. వీటన్నిటితో పాటుగా త్రాగటానికి మంచినీటి సదుపాయాలు, నిరంతర విద్యుత్ సౌకర్యాలను, హాస్పిటాలిటీ సర్వీసెస్, అంబులెన్స్ మరియు ఫైర్ సర్వీసెస్తో పాటుగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ మహాయాగానికి విచ్చేసే భక్తులందరికీ అందుబాటులో ఉంచటానికి తపస్సంస్థ పూర్తిగా నిమగ్నమై ఉన్నది. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యత కోసం తలపెట్టిన ఈ యాగానికి భక్తులందరూ విచ్చేసి ఇందులో పాల్గొని తమ వంతు సహాయం చేసి విజయవంతం అనర్చి యజ్ఞపురుషుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ యజ్ఞ వరాహస్వామి యొక్క అనుగ్రహం పొంది తరించెదురుగాక. తేషామపి నమో నమః.